గుడ్ మార్నింగ్ అండి. దిస్ ఈజ్ యువర్ చంద్రశేఖర్, కెమిస్ట్రీ ఐఐటి ఫ్యాకల్టీ. ఈరోజు ఈ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఎంసెట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవుతున్నారో, అంటే అఫ్ కోర్స్ నెక్స్ట్ మంత్ వాళ్లకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ జాయిన్ అయ్యేటప్పుడు జేఎన్2నా ఉస్మానియానా అని ఆలోచించినప్పుడు జేఎన్2లో ఒక కొత్త జీవో క్రియేట్ అయింది. ఏంటంటే ఉస్మానియాలో కాదు, జేఎన్టీలో. ఎవరైతే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశారనుకోండి, బీటెక్ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఇన్ ఎనీ కేస్ ఒకవేళ డ్రాప్ అవుట్ అయినా కూడా ఫస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్గా అయిపోతే దే ఆర్ గోయింగ్ టు గివ్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ డిప్లొమా అని ఇస్తున్నారు. బీటెక్ సర్టిఫికేట్ కోర్స్ అని ఇస్తున్నారు. సింపుల్గా బీటెక్ సర్టిఫికేట్ కోర్స్ ఫస్ట్ ఇయర్ ఈస్ కంప్లీటెడ్ అన్నట్టు. ఒకవేళ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోతే బీటెక్ ఇన్ డిప్లొమా లేకపోతే డిప్లొమా ఇన్ బీటెక్ అని సర్టిఫికేట్ కోర్స్ ఇస్తున్నారు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయితే. థర్డ్ ఇయర్ కంప్లీట్ అయితే అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ బీటెక్ అని ఇస్తున్నారు. ఎనీహౌ 4 years కంప్లీట్ అయితే సక్సెస్ఫుల్లీ దట్ పర్సన్ ఈస్ గోయింగ్ టు గెట్ వాట్ ద ప్రొఫెషనల్ డిగ్రీ. సో కాబట్టి జేఎన్2లో ఈ టైప్ ఆఫ్ జీవో ఒకటి 2025 నుంచి 26 నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. జీవో కూడా వచ్చింది. ఒకసారి మళ్ళీ మీరు కేర్ఫుల్గా ఈ విషయాన్ని గమనించి అక్కడ కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు కానీ అంతలోపు ఎవరైనా కాంటాక్ట్ చేసి కానీ డీటెయిల్డ్గా తెలుసుకొని ఒకసారి జేఎన్2నా ఉస్మానియానా, ఎందుకంటే జేఎన్2లో జాయిన్ కావడం వల్ల దీస్ ఆర్ ఆల్ ద ప్లస్ పాయింట్స్. చెప్పలేము, కొంతమంది స్టూడెంట్స్ మధ్యలోనే ఆగిపోతున్నారు. మళ్ళీ అలాంటి వాళ్ళకి ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ కదా. బీటెక్ చేయకుండా డిస్కంటిన్యూ చేయడం కంటే ఫస్ట్ ఇయర్ అయిపోతే సర్టిఫికేట్ కోర్స్ ఇస్తున్నారు, సెకండ్ ఇయర్ అయిపోతే డిప్లొమా ఇన్ బీటెక్ అని ఇస్తున్నారు, థర్డ్ ఇయర్ అయిపోతే ఒకవేళ ఏదైనా కారణం వల్ల మధ్యలో ఆగిపోతే అడ్వాన్స్డ్ డిప్లొమా అని ఇస్తున్నారు. సో కాబట్టి దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ which I am going to say. This is my advice only. సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కౌన్సిలింగ్కి వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.